నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు ఫణి కుమార్ ప్రధాన కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 104 అంబులెన్స్ సిబ్బంది న్యాయం కోసం నిరసన వ్యక్తం చేశారు. 104 ఉద్యోగులు గత అరవింద సంస్థ ఉద్యోగులకు వేతనాలు తగ్గించిందని, వాటిని బకాయిలతో సహా చెల్లించాలన్నారు. 5 ఏళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్న వారికి వేతనాలు పెంచాలన్నారు. చెల్లించాల్సినటువంటి వాటా కంపెనీ వారు చెల్లించాలనే విధంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి విషయాలన్నీ కూడా కంపెనీ యాజమారు మా పైన ఒత్తిడి తీసుకురా వస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ చర్యలన్నింటినీ కూడా ఆపి 104 ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు నంద్యాల డిస్టిక్ లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 104 ఎంఎంయూలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ ఇక్కడ సమావేశమై ధర్నాకు దిగడానికి ముఖ్య కారణాలు ఏమంటే, గత 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 104 అనేది నడుస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఎంప్లాయీలకు న్యాయం జరగట్లేదు. ఏ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ ప్రాఫిట్ లాసులు చూసుకొని మాత్రమే వెళ్ళిపోతున్నాయి తప్ప ఎంప్లాయీలకు ఎటువంటి న్యాయం చేకూరడం లేదు. కావున ఇప్పుడు ముఖ్య సమస్యలు డిమాండ్లు ఏమి అంటే, ఇక్కడ పాత కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో బఫర్ షాప్ అనే వాళ్ళు లేరు. బఫర్ షాప్ లేకపోవడం వలన ఎవరికి లీవ్ లేవని చెప్తున్నారు, క్యాజువల్ లీవ్ లేవంటున్నారు. తర్వాత జీతం విషయంలో 5 సంవత్సరాలు గడిచినటువంటి డ్రైవర్లకు ఎవరికి స్లాబ్ ప్రకారంగా జీతాలు రావట్లేదు. తర్వాత డిఈఓలకి మినిమం స్కేల్ 18,500 జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 కూడా రావట్లేదు. తర్వాత పిఎఫ్ అమౌంట్ విషయంలో కూడా యాజమాన్యం చెల్లించేది పిఎఫ్ ఎంప్లాయీ ఖాతాలో కట్ అయ్యేది రెండు కలిపి ఈ ఎంప్లాయీ దాంట్లోనే చూపిస్తుంది. యాజమాన్యం చెల్లించేది కూడా చేయడం లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే ముందర జాయినింగ్ అప్పుడు కూడా డిఈఓలకైనా డ్రైవర్లకైనా గ్రాసు 15,000 జీతము, నెట్ శాలరీ 13,200 అన్ని కటింగ్లు పోను. కానీ 5 సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడా 15,000 గ్రాస్ శాలరీ రావట్లేదు. నెట్ శాలరీ ఇప్పటికి కూడా 12,000 చిల్లరనే వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఇక్కడ స్ట్రైక్ లో పాల్గొని గవర్నమెంట్ వీటిపైన దృష్టి తీసుకొని మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.